లో అమ్మాయిలకు అసభ్యకర చిత్రాలను కామెంట్స్ ను పోస్ట్ చేస్తున్న యువకుడికి దేహశుద్ధి చేశారు బాధిత కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లా భద్రాచలం సీతారామనగర్ కాలనీకి చెందిన బాలరాజు వివిధ పేర్లతో ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి గత కొంతకాలంగా మహిళలకు అసభ్య చిత్రాలను పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత మహిళా కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అతని ఇంటిపై దాడికి దిగి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి బాలరాజుకు దేహశుద్ధి చేశారు. తీవ్రంగా గాయాల పాలైన బాలరాజును భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. భూపాల్, చెప్పండి, భద్రాచలం సీతారాం నగర్ లో బాలరాజు వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత, నిన్న ఒక మహిళలపై జరుగుతున్న ఘటనలకు సంబంధించి చూస్తే నిన్న ఒక చిన్న బాలికని వేధించిన ఘటన ఖమ్మం జిల్లా తల్దార్పేటలో జరిగితే ఈ రోజు మరో అంశం బయటకు వెలుగు చూసింది. భద్రాచలంలో సీతారామన్ కాలనీలో ఉండే బాలరాజు అనే ఐటీఐ స్టూడెంట్, ఐటీఐ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఐటీఐ స్టూడెంట్స్ ఫేక్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించడం, దాదాపు అది కూడా అమ్మాయిల పేరు మీద ఫేక్ అకౌంట్లు సృష్టించి వాళ్ళ ద్వారా వేరే మిగతా అమ్మాయిలకి, తెలిసిన అమ్మాయిలకి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దాదాపుగా అసభ్యకరమైన ఫోటోల్ని పంపిస్తున్న ఘటనలు జరుగుతుంది. ఇది చాలా కాలంగా ఇట్లా చాలా మందికి అమ్మాయిలకు వస్తున్న నేపథ్యంలో ఒక అమ్మాయి తన తండ్రి, ఒక అమ్మాయికి వచ్చిన ఈ ఫేక్ ఈ ఫేస్బుక్ లో వచ్చిన వీటిని చూసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చడంతో అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని తెలుసుకొని దాదాపుగా తెలుసుకునే నేపథ్యంలో ఈ బాలరాజు అనే వ్యక్తి ఐటీఐ చదువుతున్న ఈ విద్యార్థి ఇట్లాంటి ఫేస్బుక్ లో ఇట్లాంటి అకౌంట్స్ పంపిస్తున్నారు, అసభ్యకరమైన ఫోటోలు పంపిస్తున్నారని సమాచారం అందుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత రాత్రి 12 గంటల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఈ బాలరాజు ఇంటికి వెళ్ళి బాలరాజుని కొట్టడం, అదేవిధంగా ఇంట్లో ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసి తమ ఆగ్రహాన్ని మొత్తం కూడా ఆ కుటుంబం మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలో బాలరాజు కూడా చేతికి, ముక్కుకి తీవ్ర గాయాలైన ఈ గాయాలైన నేపథ్యంలో అంతే కొట్టిన తర్వాత ఈ బాలరాజుని కొట్టిన తర్వాత అనంతరం మళ్ళీ పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా వెళ్ళి టౌన్ ఎస్ఐ మురళి ఆధ్వర్యంలో వెళ్ళి అతన్ని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే అతనికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో ఈ బాలరాజు